ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక. నేటి దినవాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము తలపట్టే ప్రతి కార్యములో దేవుని మీదనే ఆధారపడితే గొప్ప అద్భుతమైనటువంటి విజయాలను మన జీవితంలో చూస్తాం. మన స్వబుద్ధిని ఎంతమాత్రమో ఆధారము చేసుకొనక దేవుని మీద మాత్రమే ఆనుకునే జీవితాలు మనము కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఊహ తెలిసిన తర్వాత వారి సొంతగా ఆలోచించటం ప్రారంభిస్తారు. బట్టలు ధరించే విషయంలో, చదువు విషయంలో, వివాహ విషయంలో ఎవరికి వారు వారి మనసు చెప్పినట్లు వింటారు. అది మంచికే కానీ చెడుకే కానీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికే అనేక మంది మొగ్గు చూపుతూ ఉంటారు. ఎవరికి వారు వారి మీద ఉండే అపారమైనటువంటి నమ్మకం వారిని సొంత నిర్ణయాలు తీసుకునేలాగా చేసేస్తుంటుంది. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను దేవుని నుండి దూరమై నాశనం అవ్వడానికి గల కారణం తన స్వబుద్ధిని ఆధారము చేసుకోవడమే. దేవుని మీద ఆధారపడకుండా తన సంతోషం కోసం, సుఖం కోసం సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన దేవుడు ఆయనకిచ్చినటువంటి జ్ఞానము నిరర్ధకం అయిపోయింది. దేవుడు తనకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించకుండా తన ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించటం వలన దేవుడు అతన్ని తృణీకరించాడు. ఇశ్రాయేలీలు దేవుని నడిపింపును కాకుండా అన్యుల వలె తమను నడిపించటానికి తమకు ఒక రాజు కావాలని కోరుకోవడం, వారి స్వబుద్ధిని ఆధారము చేసుకోవడమే కారణం. తద్వారా వాళ్ళు తమ నాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన జీవితాలలో దేవునికి చోటివ్వకుండా మన మీద మనం ఆధారపడుతూ మన జీవితాలకు సంబంధించిన విషయాలలో మన సొంత బుద్ధి మీద ఆధారపడటం ఎప్పుడు మంచి ఫలితాలను ఇవ్వదు. ఎందుకంటే మన స్వబుద్ధితో, సొంత ఆలోచనతో తీసుకునే నిర్ణయం మనకు కరెక్ట్గానే అనిపించేస్తూ ఉంటాయి, కానీ చివరకు అవి మనలను ఇబ్బందిలోనికి నెట్టేస్తాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 25వ వచనంలో సొలొమోను మహారాజు అంటాడు, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదకు అది మరణమునకు చేరును అంటున్నాడు. మన జీవితంలో దేవుని చిత్తానికి చోటివ్వకుండా మన సొంత తెలివితేటలు, జ్ఞానాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం వలన దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నిరర్ధకమైపోతుంది. జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ప్రేమించి మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికను మనకై మనమే అడ్డుకున్నట్లు అవుతుంది. కాబట్టి మనం ఎంత జ్ఞానం కలిగిన వారమైనా పూర్ణ హృదయముతో దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడి మన ప్రతి పనిలోనూ, మన ప్రతి కదలికలోనూ, మన ప్రతి ఆలోచనలోనూ దేవుని నడిపింపును కోరుకున్నట్లయితే దేవుడు మన జీవితాలను వెలిగింపచేస్తాడు. దేవుడు మన జీవితాలను విజయముతో నింపుతాడు. దేవుడు నడిపించే జీవితాలు సరైన మార్గంలో ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీ సొంత ఆలోచనను ఆధారం చేసుకోకుండా మీ జీవితం అంతా కూడా దేవుడు నిన్ను నడిపించాలని నేడే నిర్ణయం తీసుకున్నట్లయితే నీ ప్రతి విషయంలో కూడా, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలములో కూడా నీవు ఆశీర్వాదాన్ని, జయాన్ని చూడబోతున్నావు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ లోకములో జీవించినంత కాలము
మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని మా జీవితాలను నాశనం చేసుకోకుండా మీ అందరి నమ్మికతో మీపై ఆధారపడేటువంటి జీవితాలు మాకు అనుగ్రహించండి. మేము వేసే ప్రతి అడుగులో మాకు సహాయము చేయండి. మేము మాట్లాడే ప్రతి మాట మీ మాటగా ఉండినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మా స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక అన్ని విషయములలో మీ చిత్తానికి లోబడేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.